మత సామరస్యం గురించి మాట్లాడడమే జగద్గురు శ్రీ రమణానంద మహర్షి వారు చేసిన తప్ప? షిరిడి సాయిబాబా జీవితాంతం మత విద్వేషాలు వద్దని, మానవత్వమే గొప్పదని, అందరూ ఐక్యంగా జీవించాలని బోధించలేదా? ఆ సందేశాన్ని గుర్తు చేస్తూ దానిని కీర్తిస్తూ హవనం చేయడం ఎలా తప్పవుతుంది? ముస్లిం పదార్థవాచకః అల్లా మాలిక్ సుభాషితః ఖురాన్ జ్ఞాన ప్రబోధకః సోజిస్తః రైమాన్ ఋషా స్వాహా. గురు పరంపరలో గురువులను కీర్తిస్తూ కొత్త శ్లోకాలు, స్తోత్రాలు, కీర్తనలు రచించడం భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయం కాదా? అయితే జగద్గురు శ్రీ రమణానంద మహర్షి వారు షిరిడీలో సాయిబాబా వారి జీవిత సందేశాన్ని సంక్షిప్తంగా కీర్తిస్తే అందులో తప్పేముంది? మహర్షి వారు ఎప్పుడైనా కేవలం ఒక మతమే గొప్పది అని చెప్పారా? లేక అన్ని మతాల వారు పరస్పరం ద్వేషించుకోకుండా, అవమానించుకోకుండా గౌరవంతో జీవించాలని చెప్పారా? అసలు పూర్తి సందేశాన్ని అర్థం చేసుకున్నారా? ఆయన చెప్పిన మాటల సందర్భం తెలుసుకున్నారా? లేక సోషల్ మీడియాలో ద్వేషపరులు ట్రిమ్ చేసి సందర్భం లేకుండా పెట్టిన క్లిప్ను చూసి ఎలా అభిప్రాయపడతారు? మీకు పూర్తి విషయం చూసే సమయం లేకపోతే నిజాలు నిర్ధారించుకోకుండా ఎలా పోస్ట్ చేస్తారు, ఎలా ట్రోల్ చేస్తారు? కొత్తగా ఒక విషయం విన్నప్పుడు ముందుగా దాని మూలం ఏమిటి, అర్థమేమిటి, సందర్భం ఏమిటి అని తెలుసుకోవాలా? లేక వెంటనే వెటకారం చేయాలా? మరో ప్రశ్న, దేశ ప్రధానమంత్రి మోదీ గారు కూడా దేశ ఐక్యత కోసం అన్ని మతాలను గౌరవించాలని, పరస్పర సామరస్యంతో జీవించాలని వివిధ సందర్భాల్లో పిలుపునిస్తూ ఉంటారు. అయితే దేశ ఐక్యత కోసం అన్ని మతాలను గౌరవించడం సరైనదే అయితే, ఒక మహర్షి కూడా మత విద్వేషాలు వద్దని, పరస్పర గౌరవంతో జీవించాలని చెప్పినప్పుడు అది ఎలా తప్పవుతుంది? ఒక సందేశం ఒకరు చెబితే మంచిది, మరొకరు చెబితే తప్పు. ఇది న్యాయమా? నిజంగా సమస్య ఆ మాటల్లో ఉందా? లేక ఆ మాటలు చెప్పిన వ్యక్తిపైనే ముందుగానే వ్యతిరేక భావన ఏర్పరచుకున్నారా? ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మంచిని చెడు చేసే ప్రయత్నాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ముందు అర్థం చేసుకోవడం కాదు, ఎలా తప్పుపట్టాలా, ఎలా ట్రోల్ చేయాలా అనే ఆలోచనే ఎక్కువగా కనిపిస్తుంది. ట్రోల్ చేయడం వల్ల సత్యం మారదు సరికదా? మీ అసహనం, అసహాయత ఎలా ఉన్నాయో బయటపెట్టుకుంటున్నారు. వ్యంగ్యం చేయడం వల్ల వాస్తవాలు అబద్ధాలుగా మారిపోవు, కానీ నిజాన్ని ఎదుర్కోలేని మీ బలహీనతనే చూపిస్తుంది. ఒకరిని అవమానించడం వలన మీ వాదనకు బలం వచ్చినట్లు అనిపిస్తుంది, కానీ మీ స్థాయి ఎంతవరకు దిగజార్చుకున్నారో ప్రపంచానికి తెలియజేస్తున్నారు. పూర్తి అవగాహన లేకుండా చేసే ఆరోపణ ఎదుటి వ్యక్తిని కాదు, ముందుగా ఆరోపణ చేసిన వ్యక్తి ఆలోచన పరిపక్వతను, సంస్కారాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. సత్యాన్ని తెలుసుకోకుండా వ్యక్తిని అవమానించడం విమర్శ కాదు, అది విమర్శించేవారి వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవడమే. జ్ఞానం ఉన్నవాడు ప్రశ్నిస్తాడు, వివేకం ఉన్నవాడు పరిశీలిస్తాడు. కానీ అవగాహన లేకుండా వెటకారం చేసే వ్యక్తి ఎదుటివారి గౌరవాన్ని తగ్గించలేడు, తన వ్యక్తిత్వ విలువనే తగ్గించుకుంటున్నాడు. కాబట్టి ఎవరు చెప్పారన్నది కాదు, ఏమి చెప్పారో పరిశీలించండి. ఒక క్లిప్ చూసి కాదు, పూర్తి విషయాన్ని తెలుసుకొని అభిప్రాయం ఏర్పరచుకోండి. ఎందుకంటే సత్యాన్ని విమర్శలు ఓడించలేవు, కానీ అవగాహన లేకుండా చేసే విమర్శలు విమర్శించిన వ్యక్తి వ్యక్తిత్వాన్నే ప్రపంచం ముందు నిలబెడతాయి.